నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కాంగ్రెస్ను ఖతం చేస్తేనే సింగరేణి మనుగడ సాగుతుందని, ఏఐటీయూసీ ఐఎన్టీయూసీలను తరిమి కొడితేనే కార్మికుల హక్కులు రక్షించబడతాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తితో కలిసి ఆయన మాట్లాడుతూ, సింగరేణిని రక్షించుకుందాం, కార్మికులను కాపాడుకుందాం అనే నినాదంతో కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం కోసం సెప్టెంబర్ 9 నుండి గోలెటి నుండి కొత్తగూడెం వరకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికుల చైతన్య భరోసా యాత్ర చేపట్టనున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో అవినీతి పెరిగిందని, కార్మికులు పనిలో వినియోగించే కనీస పనిముట్లను కూడా కొనకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కార్మికులను తగ్గించే ఆలోచన చేస్తుందే తప్ప కొత్త గనులను తీసుకురావాలని, కొత్త ఉద్యోగాలు సృష్టించాలని చూడడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, కోశాధికారి చెల్పూరి సతీష్, సీనియర్ నాయకులు దూట శేషగిరి, వాసర్ల జోసెఫ్, రోడ్డ సంపత్, సాయిచరణ్ రెహమాన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బతికించుకుందాం, కార్మికులను కాపాడుకుందాం అనేటువంటి నిర్ణయంలో భాగంగా నిన్న జరిగినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అనేక తీర్మానాలు చేయడం, కార్మికుల సమస్యలను కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయకుంటే సింగరేణి రక్షించబడదు అని, ఏఐటీసీ ఐఎన్టీసీలను తరిమి కొట్టకపోతే కార్మికుల హక్కులు కాలరాచబడతాయి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం. దీంట్లో ప్రధానంగా సెప్టెంబర్ 9 నుంచి అన్ని కార్మిక సంఘాలతో పాటుగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా అందరినీ ఆహ్వానించాలి చర్చలకు అనేటువంటి నినాదంలో భాగంగా ఈరోజు కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయడం కోసం గొలేటి నుంచి సత్తుపల్లి వరకు చైతన్య భరోసా యాత్రను కూడా చేపడతా ఉన్నాం. అలాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఈరోజు సిట్టు వేయాలని కేంద్ర మంత్రికి లేఖ రాసినటువంటిది అయితేంది, మొన్న మనం ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఈరోజు రిప్లై కూడా పంపడం జరిగింది మంత్రిత్వ శాఖ నుంచి. త్వరలోనే మీకు దానిపైన ఏటీఆర్ను కూడా పంపుతామని చెప్పడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా 9 ప్రశ్నలతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం లేఖ రాయడం జరిగింది. అదే ఈ సింగరేణిలో జరుగుతున్న అవినీతి మీద ఒక సిట్ ఏర్పాటు చేయమని. ఎట్లాంటి చర్యలు ఇప్పటి వరకు చేపట్టలేదు. అందుకే ఈరోజు అవినీతి ఏ విధంగా పేరుకుపోయింది అని అంటే, ఈరోజు సైట్ విజిట్తో మొదలైనటువంటి ఓబీ కాంట్రాక్టర్లకు అధికంగా టెండర్ వేసుకోవడానికి, కమిషన్లు పొందడానికి మొదలైనటువంటి అవినీతి అనేటువంటిది ఈరోజు 800 మెగావాట్స్ అయితేంది, లేదా సోలార్ పవర్ నిర్మాణంలో జేవీ చేసుకోవడం అయితేంది, లేదా సమంతకు సంబంధించింది అయితేంది, ఎక్స్ప్లోజివ్స్ టెండర్లో అధిక టెండర్ అయితేంది, లోకల్గా ఉన్నటువంటి సోలార్లో జరిగినటువంటి అవినీతి అయితేంది. వీటన్నిటితో పాటుగా ఈరోజు మొన్న శుక్రవారం నాడు అమెరికాకు వెళ్ళినటువంటి పర్యటన ఖర్చులు జెన్కో సింగరేణి భరించాలంటే ఈరోజు ఒక్క సింగరేణి మాత్రమే భరిస్తున్నటువంటి విధానం అయితేంది, లేదా రోజువారి బట్టి విక్రమార్క గారి పేషీలో అయ్యేటువంటి ఖర్చు, రోజువారీ ఖర్చు, ఎంటర్టైన్మెంట్ అయితేంది, వెహికల్స్కి అయితేంది, ప్రతి నెల 20 లక్షల రూపాయలు చెల్లించేటువంటిది అయితేంది. మెస్సీ కోసం సిఎస్ఆర్ డిఎంఎఫ్టి కాకుండా ఇతర ఫండును కూడా 10 కోట్ల రూపాయలు వెచ్చించడం అయితేంది. అలాగే ప్రభుత్వ స్కూల్స్కు వేయడం అయితేంది. ఇలాంటిది ఈరోజు కార్మికుని నిత్యావసర పనిముట్లకైతేంది, సేఫ్టీ గ్యాడ్జెట్స్ కోసం అయితేంది, లేదా స్పేర్స్ కొనుగోలు అయితేంది, హెమ్ మెషినరీ కొనుగోలు అయితేంది, మందుల కొనుగోలు అయితేంది, ఇమ్యునైజేషన్ కోసం వాడేటువంటి మందులు ఇవ్వకపోవడం అయితేంది. ఇలాంటికేమో ఇక్కడ ఆదా చేస్తున్నాం అనేటువంటి పేరుతో కార్మికునికి ఇబ్బంది పెడుతూ అలాంటి దుబారా ఖర్చు చేస్తున్నటువంటి అవినీతిని అరికట్టాలి అనేటువంటి ఉద్దేశం. రెండవది, ఈరోజు బొగ్గు బ్లాకులు అనేటువంటిది సింగరేణికి కేటాయించాలి నామినేషన్ పద్ధతిలో అనేది, దీని మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మాత్రమే ఒకే స్టాండ్తో మొదటి నుంచి కూడా ఉన్నది.
కానీ ఇతర పార్టీలు సంఘాలు అనేటువంటిది మొదట వేలం లేకుండా అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏఐటీసీ ఐఎన్టీసీలు కూడా వేలంలో పాల్గొనాలి అన్నారు. కానీ నిన్న మొన్న చూసినట్లయితే మనుగూరు డిప్ సైడ్ బ్లాక్ను మనకే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని అంటున్నారు. అంటే ఇలాంటి ఒక డబుల్ స్టాండర్డ్ నిర్ణయాలతో ఉన్నటువంటి సంఘాలను మీరు అర్థం చేసుకోమని కోరుతూ, తప్పకుండా సింగరేణికి మీద ప్రేమ ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఈ యొక్క 10 బ్లాకులు ఏదైతే కోయగూడెం బ్లాక్ 3 కానీ, సత్తుపల్లి బ్లాక్ 3 కానీ, శ్రావణపల్లి కానీ, KK6 కానీ, మనుగూరు డిప్ సైడ్ బ్లాక్ కానీ, అలాగే ఈ 5టిని కేటాయించడంతో పాటుగా ఈరోజు గొలేటి అయితేంది, మాదారం అయితేంది, KKOC అయితేంది, పూసపల్లి ఇల్లందు ఓసి అయితేంది, మనుగూరు ఎక్స్టెన్షన్ బ్లాక్ అయితేంది, వీటికి కావాల్సినటువంటి అనుమతులను తీసుకొని వచ్చినట్లయితే ఈరోజు సింగరేణి సంస్థను రక్షించుకునేటువంటి అవకాశం. ఈ బ్లాకులన్నింటినీ కూడా చేపట్టడానికి ఈరోజు ప్రధానంగా మనకు ఉన్నటువంటి 60,000 కోట్ల బకాయిలను రాబట్టుకోనట్లయితే, మరి ఈ బ్లాకులు వచ్చినట్లయితే, అలా చేసినట్లయితే ఏ విధంగా ముందుకు వెళ్ళి చేపడతాం? పైసలు లేనటువంటిది, అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శని అన్నట్టు బ్లాకు లేకపోవడం అయితే, ఒకవేళ కేటాయిస్తానంటే చేపట్టేటువంటిది ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాలతో పాటుగా ఈరోజు ముఖ్యంగా యాజమాన్యం అనేది అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికులకు ఇబ్బంది పెట్టేటువంటి చర్యల్లో ప్రధానంగా ఈరోజు క్రమశిక్షణ, ఆబ్సెంటిజం పేరు మీద కార్మికులను ఖతం చేసేటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటి వరకే 400-500 మందిని డిస్మిస్ చేయడం, అలాగే అనేక మంది, వందలాది మందికి ఇంక్రిమెంట్ కోత పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. దీన్ని వెంటనే మానుకోవాలి, లేదా ఏఐటీసీ ఐఎన్టీసీలు వెంటనే రాజీనామా చేసి ఈరోజు సమ్మెకు సిద్ధమై పోరాటం చేయడానికి అన్ని యూనియన్లను కలుపుకొని రావాలి. లేకపోతే మీ అసమర్థత అనేది కార్మికుల జీవితాలను బలిగొంటుంది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలనే దాంతో పాటుగా ఈరోజు ఏదైతే మొన్న ఇచ్చిన 335 మంది బట్టి విక్రమార్క వారు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఒక క్లాజ్ చేర్చడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎవరైతే బదిలీ ఫిల్లర్లు ఆబ్సెంటిజం అయినటువంటి కార్మికుని స్థానంలో కేటాయించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది, ఇది కార్మికుని అభద్రకు గురి చేస్తుంది. గతంలో ఫ్లోటింగ్ బదిలీ ఫిల్లర్ లాంటి విధానాన్ని తీసుకొస్తున్నటువంటిది కూడా ఈరోజు భయం సృష్టిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వీటిని రద్దు చేయకపోతే కూడా ఈరోజు మా కార్యాచరణ ప్రకటిస్తామని, అలాగే 9 సెప్టెంబర్ నుంచి కార్మికులను చైతన్యవంతం చేసేటువంటి క్రమంలో ఈరోజు గొలేటి నుంచి సత్తుపల్లి వరకు కార్మిక చైతన్య యాత్రను కూడా, భరోసా యాత్రను కూడా తయారు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులు లేదా బొగ్గుగాని కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి 12వ వేతన కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని టీపీజీకేఎస్ ఆధ్వర్యంలో కోల్ మినిస్టర్ని కలవబోతా ఉన్నాం. ఇవాళ సింగరేణి కార్మికుల సంక్షేమము లేదా సింగరేణి పరిరక్షణ పైన ఇవాళ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి కోల్ బెల్ట్ ఏరియా ప్రజాప్రతినిధులకు, లేదా సింగరేణిలో 43 హామీలు ఇచ్చిన ఏఐటీసీకి, 6 హామీలు ఇచ్చిన ఐఎన్టీసీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కొత్త బ్లాకుల సాధనకు మేము 2021లో సమ్మె చేసినప్పుడేమో వేలం లేకుండా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము వాళ్ళ వేలంలో పోవాలనేటువంటి తప్పుడు విధానం తీసుకున్నారు. దాంతో మనకు కోల్ బ్లాకులు రావడం లేదు, అభివృద్ధి లేకుండా పోయింది. కార్మికులను తగ్గించే కుట్ర, డిస్మిస్లు చేసేటువంటి కుట్రకు తెరలేపినారు. ఇవాళ 7 సంవత్సరాలలో హాజరు శాతాన్ని చూసి వాళ్ళని డిస్మిస్ చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇవన్నీ కూడా పూర్తిగా కార్మిక ద్రోహపూరితమైన చర్యలను ఇవి మానుకోవాలని టీపీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవి అడ్డుకోవడంలో, యజమానాన్ని ప్రశ్నించడంలో విఫలమైనటువంటి ఏఐటీసీ ఐఎన్టీసీ సంఘాలను నిలదీయాలని కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.